గుళ్ళల్లో దేవుళ్ళ పేరు మీద అష్టోత్తర నామావళి, సహస్రనామావళి చదివినట్టే సభల్లో కూడా సీఎం రేవంత్ సార్, మాజీ సీఎం కేసీఆర్ పేరు చదువుతున్నాడు కదా! బీఆర్ఎస్‌ఓలను మించి కేసీఆర్ పేరును సహస్రనామావళి లెక్కన ఏడికి పోయినా చదువుతున్నాడు. ఏ పూజ అయినా గణపతి పూజతోటే షురువైనట్టు, ఏ మీటింగ్ అయినా కేసీఆర్ సార్ పేరు తలుచుకొని షురు చేస్తున్నాడు సీఎం సార్. నిన్న వరంగల్ టూర్‌కి పోతే ఆడ పెట్టిన మీటింగ్‌లో సార్ మాట్లాడిన 45 నిమిషాల స్పీచ్‌ల 50 సార్ల కేసీఆర్ పేరు తీసిందంటే సీఎం సార్‌ను కేసీఆర్ అనే పేరు ఏ రేంజ్‌లో వైబ్రేషన్ చేస్తుందో చూడుర్రి. ఇక్కడనైనా అధికార పార్టీలు గత ప్రభుత్వాలను తిట్టుడు కామనే గాని సీఎం రేవంత్ సార్ మాత్రం మాటకు ముందోసారి, మాటకు ఎనుకోసారి కేసీఆర్ పేరే కలవరిస్తున్నాడు. దీంతోటి కేసీఆర్ నిడుతున్నా అనుకుంటుండు గాని కేసీఆర్‌కే ఎక్కువ మైలేజ్ ఇస్తున్న సంగతి సార్ మర్చిపోతున్నట్టున్నాడు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా, నాకు ఎదురొస్తే ఎవరైనా బొక్కలేస్తా, తోడుకలు తీస్తా, ఊజలు లెక్క పెట్టిస్తా, లాగుల తొండల్లో జొరగొడతా అనుకుంటా సార్ పదే పదే అదే వల్లిస్తున్నాడు. వాళ్ళ అధికారం అయిపోయింది. జనం మీ చేతికి అధికారం ఇచ్చిర్రు. మీరేం చేస్తారో జనాలకు చెప్పాలి గాని ఒక మాటలో 100 సార్లు కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా అని తిడితే ఏం ఫాయిదా ఉంటది? కేసీఆర్‌ని కాదనే కదా జనం మీకు అధికారం అప్పచెప్పింది. మరి మీది మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. మీ ప్రభుత్వం ఏం చేస్తో జనాలకు చెప్పుకోవాలి. పదే పదే ప్రతిపక్షాన్ని తిడుతుంటే జనాలకు మీ మీద పాయరం కంటే ప్రతిపక్షం మీద జాలి కలిగి అటే ఎగువ మొగ్గు చూపేందుకు ప్రత్యక్షంగా మీరే కారణమవుతున్నట్టున్నది. బీఆర్ఎస్‌కు ఎవరో జాకిలు పెట్టి లేపాల్సిన పనే లేదు. ఆ పని మీరే చేస్తున్నట్టున్నదని మాట్లాడుకుంటున్నారు రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఒలుగు పెట్టి చెప్తుంటే తలుపు పెట్టినట్టే ఉంటది కొంతమంది తీరు. అరే మన దేశంలో రూ. 10, రూ. 20 కాయిన్స్ ఇడతలే 20 ఏండ్లకు మీదనే అయితున్నది. అయినా కూడా చాలా మంది రూ. 10 బిళ్ళలు తీసుకునే తందుకు జంకుతుంటారు. ఎవడో పుట్టించిన ఉద్దరపు కార్లు నమ్మి రూ. 10 కాయిన్స్ షెల్ అయ్యని దుగ్నపోలు తీసుకునే తందుకు వెనక ముందు అవుతున్నారు. కొందరైతే డైరెక్ట్ షెల్ అయ్యని చెప్తున్నారు. అసొంటోళ్ళకి ఆర్బీఐ గట్టి వార్నింగ్ ఇచ్చింది. రూ. 10 కాయిన్స్ గానీ, రూ. 20 కాయిన్సే గానీ ఎవరన్నా ఇస్తే షెల్ అయ్యానంటే వాళ్ళకి 3 ఏళ్ల జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇస్తుంది ఆర్బీఐ. చాలా మంది దుకాణాలలో రూ. 10 కాయిన్స్ ఇస్తే షెల్ అయ్యి అంటున్నారు. నోట్లు ఏమంటున్నారు. అరే ఎవలే షెల్ అని చెప్పిందంటే అదంతా మా తెలియదు. కాయిన్స్ ఎల్లే అంటున్నారు తీసుకుంటలేరు. దాంతో కాయిన్స్ ఉన్నోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే కాయిన్స్ నకిలీ అని అంటున్నారు. అరే అట్లా కాదురా అయ్యా అంటే ఇంటలేరు. అరే నాయన రూ. 10 కాయిన్స్ చెల్లితాయి, వాటి మీద బ్యాన్ ఏం లేదు, ఎక్కడైనా తీసుకోవచ్చు అని బ్యాంక్ వాళ్ళు, ఆర్బీఐ వాళ్ళు అడ్వర్టైజ్లు ఇస్తున్నారు. సినిమా సెలబ్రిటీలతో చెప్పించి ప్రసారం చేస్తున్నారు. అయినా చెవిటోళ్ళ ముంగట శంఖం వదిలినట్టే అవుతున్నది. ఎన్నైనా చెప్పు మేము మారమంటే మారవన్నట్టే ఉన్నది కొంతమంది జనాల తీరు. అందుకే ఎవరైనా కాయిన్స్ ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్తే వాళ్ళ మీద కేసు పెడితే సీదా ఇండియన్ కరెన్సీ యాక్ట్ ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటారట. అట్లనే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేయొచ్చట. కాబట్టి ఇప్పటి సంది ఎవరైనా అతి తెలివి మంత్రులు రూ. 10 బిల్లలు చెల్లాయంటే పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు ఇస్తామని చెప్పురిగా.